నెల్లూరు రాజకీయాల్లో ఆయన ఒక సీనియర్ నేత. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండేది. అదే సెంటిమెంట్ నమ్ముకుని గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. తరువాత వైసీపీ హైకమాండ్ ఆ నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. మరి ఆయన్ను జిల్లా అధిష్టానం ఎందుకు లైట్ తీసుకుంటుంది? పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడానికి కారణం ఏంటి? ఇంతకీ ఎవరా నేత? అసలు సీనియర్ పొలిటీషియన్ అంతరంగం ఏంటి? సింహపురి రాజకీయాలంటేనే పెద్దారెడ్ల ఆధిపత్యం. అందులోనూ అదాల ప్రభాకర్ రెడ్డి శైలే వేరు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చక్రం తిప్పే ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఎన్నికలకు ముందు హడావుడి చేయడం, ఆ తర్వాత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోవడం ఆయనకు పరిపాటిగా మారింది. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నెల్లూరుకు రావడం, ముఖ్య అనుచరుల్ని మాత్రమే కలిసి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవడం క్యాడర్ను అయోమయంలో పడేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవచ్చనే ధీమానా, లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనే చర్చ నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. అయితే నెల్లూరు రాజకీయాల్లో అదాల ప్రభాకర్ రెడ్డిది ప్రత్యేక ట్రాక్ రికార్డ్. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా మూడు పార్టీలోనూ ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉండి రూరల్ టికెట్ ఖరారయ్యాక ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించారు. ప్రచారంలో ఉండగానే అమరావతి వెళ్లి సాయంత్రానికి వైసీపీ కండువా కప్పుకొని ఎంపీ అభ్యర్థిగా తిరిగొచ్చారు. ఆనాడు అదాల చేసిన పనికి టీడీపీ శ్రేణులు, ఆయన నమ్ముకున్న అనుచరులు షాక్కి గురయ్యారు. చివరి నిమిషంలో అజీజ్ను టీడీపీ బరిలోకి దింపగా అదాల వైసీపీ ఎంపీగా గెలుపొందారు. కానీ ఆ గెలుపు, ఆయన తీరు క్యాడర్కు మాత్రం ఇప్పటికీ మెంగుడు పడటం లేదు. ఎంపీగా గెలిచాక కూడా అదాల తన వర్గానికి అండగా నిలువలేదనే విమర్శలున్నాయి. అప్పట్లో సొంత పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో అదాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గు అనేది. కోటంరెడ్డి టీడీపీ గూటికి చేరాక ఆయన వెంట వెళ్లని కొందరు నేతలను అదాల తిరిగి వైసీపీలోకి రప్పించారు. కానీ వారిని కోటంరెడ్డిపై పోటీకి ఉసిగొల్పి ఇప్పుడు పట్టించుకోవడం మానేశారట. 2024లో టీడీపీలోకి వెళ్లాలని అదాల తీవ్రంగా ప్రయత్నించినా లోకేష్ నో చెప్పడంతో తప్పక వైసీపీ నుంచి రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి కోటంరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆ ఓటమి భారాన్ని, రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అదాల ప్రభాకర్ రెడ్డికి పట్టుంది. గతంలో ఎంపీగా పనిచేయడంతో భారీ అనుచర గణం ఉంది. అలాంటి సీనియర్ నాయకుల్ని జిల్లా నాయకత్వం విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో అదాల ప్రభాకర్ రెడ్డికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని, అందుకే దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టి పెట్టకపోవడాన్ని అదాల అనుచరులు తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే ఓటమి తర్వాత అదాల పాత పద్ధతిలోనే నెల్లూరు నుంచి హైదరాబాద్కి మకాం మార్చేశారు. 2-3 నెలలకొకసారి రావడం, కొందర్ని కలిసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అదాల ప్రభాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టుకుంటే ట్రబుల్ షూటర్గా పనికొస్తారని ఓ వర్గం కావాలనే అదాల ప్రభాకర్ రెడ్డిని పక్కకు పెట్టేసిందన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది. అయితే మరో వర్గం మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. అదాల పార్టీ మారే ఉద్దేశంతో ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కోటంరెడ్డిని వ్యతిరేకించి అదాల మాట నమ్మి పోరాడిన కార్యకర్తలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరు తిరిగి కోటంరెడ్డి పంచన చేరగా మరికొందరు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ బాధ్యతల్ని ఆనం విజయ్ కుమార్ రెడ్డి చూడటంతో అక్కడ అదాల వర్గం దాదాపు ఖాళీ అవుతోంది. వైసీపీకి నేతలే లేకుండా చేయాలన్న కోటంరెడ్డి వ్యూహం ఫలిస్తోంది. మొత్తానికి ప్రస్తుతం అదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఇటీవలే మాజీ మంత్రి కాకానితో భేటీ అయ్యారు.
అయితే ఆయన రూరల్ బాధ్యతల్ని విజయ్ కుమార్ రెడ్డికి అప్పగించడంతో అదాలకు ఆ దారులు మూసుకుపోయినట్లే. అటు అనిల్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తున్నా క్లారిటీ లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ వాలిపోతూ కార్యకర్తల్ని నడిసంద్రంలో వదిలేసే అదాల తీరుపై సొంత వర్గంలోనే ఆగ్రహం ఉంది. మొత్తంగా సీనియర్ నేత అదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీ లైట్ తీసుకుంటుందా, లేక అదాల ప్రభాకర్ రెడ్డి పార్టీని లైట్ తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. మరి పెద్దారెడ్డిగా నెల్లూరులో ముద్ర వేసుకున్న అదాల ఇలా సైలెంట్ అవ్వడం వ్యూహమా లేక విరమణ అనేది కాలమే నిర్ణయించాలి.